ఓం శ్రీ మాత్రే నమః. పార్వతీదేవికి మహాచండి అని అవతారం ఎలా వచ్చింది, ఆమెకి పేరు ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన చిన్న స్టోరీ అనమాట. ఇంకా 1 minute మీకు అర్థమవుతుంది. ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పూర్వం పార్వతీదేవికి శంభుడు నిశంభుడు అని 2 రాక్షసులు ఉండేవారు. వాళ్ళిద్దరిని చంపడానికి పార్వతీదేవి కౌశికీదేవిని పుట్టించారనమాట. అదే ఆవిర్భవించారు. ఆమె చాలా సౌందర్యంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే ఆమె అలా వస్తూ చూసి రాక్షసులు అందరూ చూసి ఆమెను ఎలాగైనా వశం చేసుకోవాలని చెప్పేసి శంభుడు నిశంభుడు అని వాళ్ళ సైన్యంలో ఇద్దరిని పంపిస్తారు. పంపించినప్పుడు ఆవిడకి చాలా కోపం వస్తుంది అనమాట. ఆ కోపం నుంచి 2 కన్నుల మధ్యలో నుంచి ఎర్రటి నాలిక వేసుకొని మహాచండి అయితే బయటకు వస్తారు, ఆవిర్భవిస్తారు. ఆమె వాళ్ళిద్దరిని తల నరికి ఆ 2 తలలు తీసుకెళ్ళి శ్యామలాదేవికి అయితే ఇస్తారు. ఇలా శ్యామలాదేవి అలా చంపేసిన తర్వాత మళ్ళీ ఈ 2 రాక్షసులు మరొక రక్తబీజుడిని పంపిస్తారు. ఆ రక్తబీజుడు ఎలా, అతనికి వరం ఏంటో మీకు అందరికీ తెలుసు కదా. ఇంకా డీటెయిల్గా తెలియాలి